ఏపీ కర్ణాటక తమిళనాడు సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. లోక్సభ సీట్ల పెంపు విధానంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ కర్ణాటక తమిళనాడు సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ తెలంగాణ ఏపీ తమిళనాడు కేరళ కర్ణాటక తమిళనాడు ఏపీ సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ రాసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఆ లేఖలో ప్రధానంగా ఏ అంశాలను స్పృశించారు, ఏమని విజ్ఞప్తి చేశారు? ఇప్పటికే కేంద్రం తలపెట్టినటువంటి డీలిమిటేషన్ అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విధానం పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తన అభ్యంతరాలని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. పదే పదే ఆయన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇదే విషయంలో మరొక అడుగు ముందుకు వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ మేరకు ఈ రోజు ప్రధాని తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖను రాశారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా ఆ లేఖను రాశారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రికి కేరళ ముఖ్యమంత్రికి అందరికీ కూడా లేఖలు రాశారు. ఈ లేఖలో ప్రధానంగా ఈ కేంద్రం తలపెట్టినటువంటి ఈ ప్రోరేటా విధానం కనుక ఈ డీలిమిటేషన్ కనుక చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది రాష్ట్రాలకి ఈ సీట్లలో వ్యత్యాసము తీరుస్థాయిలో పెరుగుతుంది, అఘాతం అనేటువంటిది ఏర్పడుతుంది. దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే, ఇక్కడి మద్దతు లేకుండానే, ఇక్కడి ఎంపీల మద్దతు అవసరం లేకుండానే కేవలం ఉత్తరాదిలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా ప్రాధాన్యతను కోల్పోతాయి అనేటువంటి ఆందోళనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో కొన్ని ఉదాహరణలతో సహా ఇటీవలి కాలంలో ఆయన వివరిస్తూ వస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్నటువంటి స్థానాల వ్యత్యాసము 130 ఉంటే అది దాదాపుగా 400 పైచీలకు వ్యత్యాసంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇటు ఉత్తరాది రాష్ట్రాలకి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో సీట్ల సంఖ్య ఈ ప్రోరేటా ప్రకారము 40 స్థానాలు అధికంగా పెరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల్లో 20 స్థానాలు మాత్రమే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో వ్యత్యాసం పెరిగి ఉత్తరాది రాష్ట్రాల ప్రాధాన్యత పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుంది. కాబట్టి చర్చల ద్వారా ఈ పద్ధతిలో కాకుండా హైబ్రిడ్ విధానంతో ఈ డీలిమిటేషన్ అనేటువంటిది చేయాలి అనేటువంటి ఒక కొత్త సూత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనని ముందుకు తీసుకువచ్చారు. ఈ పద్ధతిలో ప్రోరేటా విధానంలో 50% సీట్లని, అదేవిధంగా జీడిపి ఆధారంగా మరొక 50% సీట్లని పంపిణీ చేసి విభజన చేయాలి. ఆ మేరకు డీలిమిటేషన్ చేస్తే కొంత ఈ రేషియో అనేటువంటిది ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి అన్యాయం జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధానాన్ని అందరూ పరిశీలించాలని చెప్పి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులని విజ్ఞప్తి చేశారు. అందరూ ఈ విషయంలో ఏదం కావాలని చెప్పి కోరారు. స్వామి. ఓకే, రైట్ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.